నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. భూమిలోతు దుక్కులు చేయడం వలన నీరు భూమిలోకి ఇంకుతుంది. విత్తనాలు 80% మొలక వచ్చినటువంటి విత్తనాలు మాత్రమే రైతులు నారుమడులకు ఉపయోగించుకోవాలి. జిల్లా ఇన్ఛార్జ్ వ్యవసాయ అధికారి మజీద్ అహ్మద్. అన్నమయ్య జిల్లా రాయచోటి జిల్లాలో తొలకరి వర్షాలు ప్రారంభమవుతున్న సందర్భంగా ఖరీఫ్ సీజన్ కు సంబంధించి రైతులు వ్యవసాయంలో తీసుకోవాల్సిన మెలకువల గురించి జిల్లా ఇన్ఛార్జ్ వ్యవసాయ శాఖ అధికారి మజీద్ అహ్మద్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా తొలకరి వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రైతులు పంటలు వేయడానికి సిద్ధమవుతున్నారు. వర్షపు నీరు భూమిలోనికి ఇంకడం కోసం భూమిని లోతు దుక్కలు దున్నుకోవాలని, లోతు దుక్కలు చేయడం వలన భూమి గుల్లబారి తేమ శాతాన్ని తటస్థంగా ఉంచుతుందని, తేమ శాతం తటస్థంగా ఉండడం వలన వర్షధార పంటలకు అనుకూలంగా ఉంటుందని, ఖరీఫ్ సీజన్ లో పంట వేయడానికి 1 నెల ముందే పచ్చిరొట్ట ఎరువులకు సంబంధించిన విత్తనాలు జీలుగా, అలసంద, మినుములు, పెసర లాంటివి పంట వేసే భూమిలో చల్లాలి. పంట వేసే ముందు ఈ పచ్చిరొట్ట ఎరువులను భూమిలోకి కలయిదున్నాలని, పచ్చిరొట్ట ఎరువులు భూమిలోకి కలిసిపోయి భూమిని సారవంతంగా ఉంచుతాయని, భూమి సారవంతంగా ఉండడం వలన పంటలు చీడిపీడలకు లోను కాకుండా పంట నుంచి మంచి దిగుబడులు పొందవచ్చునని అన్నారు. రిపోర్టింగ్ బై ఆర్వి కృష్ణారెడ్డి, అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్. నమస్తే SR7 టీవీకి స్వాగతం. నా పేరు ఆర్వి కృష్ణారెడ్డి, అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్. మరి ఏరువాకు సీజన్ ప్రారంభం అవుతున్న సందర్భంగా, అలాగే తొలకరి వర్షాలు కురుస్తున్న సందర్భంగా మరి రైతులు దుక్కులు ఏ విధంగా చేసుకోవాలి, అలాగే ఆ దుక్కులలో వాడేటువంటి సేంద్రియ ఎరువులు ఏ విధమైన సేంద్రియ ఎరువులు వాడాలి, రసాయన ఎరువులు ఏ విధంగా వాడాలి, మరి నారుమళ్ళు ఏ రకమైన నారుమళ్ళు వేసుకుంటే మంచి దిగుబడులు వస్తాయి, మరి ఇలాంటి సమాచారం అంతా కూడా మన అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ డిఓ గారితో సమాచారాన్ని తీసుకుందాం. నమస్తే సార్. నమస్తే గారు. నమస్తే సార్. మరి తొలకరి వర్షాలు ప్రారంభం అవుతున్నాయి, ఎయిర్ వర్క్ సీజన్ ప్రారంభం అవుతున్నది. రైతులు కూడా ఇప్పుడు దాదాపు వర్షాలు కురుస్తుండడం వల్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి ఇలాంటి సందర్భంలో రైతులు ఏ విధంగా దుక్కులు చేసుకోవాలి, దుక్కులలో ఎరువులు ఏ విధంగా వాడాలి అనేది ఒక సమాచారం ఇవ్వండి సార్. నేను పట్టుకుంటా సార్, చెప్పండి. ముందుగా SR7 టీవీ ప్రేక్షకులందరికీ శుభాకాంక్షలు. ఇప్పుడు ఖరీఫ్ సీజన్ మొదలవుతున్నది. ఇప్పటికే మన భారత వాతావరణ శాఖ వారు ఈ ఖరీఫ్ సీజన్లో సంతృప్తిగా వర్షాలు పడతాయి, పంటలు బాగా పడతాయని మనకు వాతావరణ సూచన ఇస్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఈ రోజు వరకు అయితే మనకు 1-2 వర్షాలు, మంచి వర్షాలు పడినాయి. మరి ఇదే విధంగా ఉంటుందని మనం ఆశిస్తూ ఈ సీజన్లో అన్నమయ్య జిల్లా రైతాంగము ఏ పనులు ప్రాథమికంగా చేపట్టాలి అన్న విషయాన్ని మనం చర్చించుకున్నాము. ఇందులో ముఖ్యంగా ఇప్పుడు మనకు వేసవి కాలంలో తొలకరి వర్షాలు మొదలైనవి కాబట్టి ఈ వర్షపు నీరు మన పొలంలోనే ఉండే విధంగా లోతు దుక్కులు చేసుకోవాలి. ఈ లోతు దుక్కులు చేసుకోవడానికి సబ్ సాయిలర్ అంటే ఒంటి మడక అంటారు రైతులు. ఒకే మడక ఉన్న సబ్ సాయిలర్ అనే పరికరము చాలా బాగా పనికొస్తుంది. ఇది ఒక 2 మీటర్లకు ఒక సాలు ట్రాక్టర్తో, 40 HP పవర్ ఉన్న ట్రాక్టర్ అయితే బాగా 3 అడుగుల వరకు ఈ సబ్ సాయిలర్ ఒక ఇది ఏర్పరిచి వర్షపు నీరు అందులో బాగా ఇంకేట్గా, అంటే ఒక మంచి వర్షం పడితే ఆ వర్షపు నీరు ఆ సీజన్ అంతా అందుబాటులో ఉండేట్టుగా చేస్తుంది. కాబట్టి ఇది మొట్టమొదటి పని, రైతులు చేయవలసిన మొట్టమొదటి పని. సబ్సాయిలర్తో ఇప్పుడు వేసుకోబోయే భూముల్లో ఒకసారి కనుక సాగు తీసుకున్నట్టయితే దానివల్ల నీరు ఆదా అవుతుంది, నీరంతా ఇంకుతుంది, భూమిలో నీటి లభ్యత పెరుగుతుంది, తేమ శాతం పెరుగుతుంది. ఇది మొట్టమొదటి పని. అదేవిధంగా రైతులు ఈ సీజన్లో వాడబోయే విత్తనాలు వారి సొంత విత్తనం అయితే ఎస్పెషల్లీ ఆ సొంత విత్తనము ఇప్పుడు మొలక ఎంతవరకు ఉంది వారి ఇంట్లోనే చేసుకోవచ్చు. ఒక 100 గింజలు తీసుకొని దాన్ని నానబెట్టి ఒక టవల్లోనో లేదా ఒక అడ్జస్ట్ పేపర్లోనో చుట్టు పెట్టినట్టయితే ఒక వారం రోజుల తర్వాత 100 గింజలకు గాను 80 గింజలు మొలిస్తే ఆ విత్తనాన్ని విత్తనంగా వాడుకోవచ్చు. 80 కన్నా తక్కువ అంటే 70 కన్నా తక్కువ కనుక వచ్చినట్టయితే ఆ విత్తనాన్ని విత్తనం కోసం వాడకుండా మళ్ళీ వేరే రైతు దగ్గర నుంచో లేదా ప్రభుత్వం ఇచ్చే విత్తనాల మీద ఆధారపడవలసి ఉంటుంది. ఇది వేరుశనగ కావచ్చు, వరి వేసుకునే రైతులు కావచ్చు, ఎవరున్నా కానీ వారి సొంత విత్తనాన్ని ఒకసారి పరీక్ష చేసుకోండి. లేదా
మీకు అవగాహన లేని పక్షంలో మన రాయచోటులోనే ఈ విత్తనాన్ని పరీక్ష చేసే ల్యాబ్ మార్కెట్ కమిటీ ఆవరణలో ఉంది. అక్కడికి వెళ్ళి మీరు ముందు ఒక 1/2 కిలో శాంపుల్ ఇచ్చినట్టయితే వారం రోజుల్లో మీ విత్తనంలో ఇంత మొలక ఉంది అని ఒక రిపోర్ట్ ఫ్రీగా ఇస్తారు. రైతులకైతే ఫ్రీగా ఇస్తారు. అదే డీలర్లు ఎవరైనా చేసుకోవాలంటే దానికి నామమాత్ర కోసం పెట్టవలసి ఉంటుంది. ఈ అవకాశాన్ని అన్నమయ్య జిల్లా రైతులు ఉపయోగించుకోవాలి. ఇది రెండవ సూత్రం. మూడవది, ఎవరైతే వరి వేయదలుచుకున్న రైతులు ఉన్నారో వారు ఇప్పుడు నారుమడులు ఈ రాబోయే 10-15 రోజుల్లో వేసుకుంటారు కాబట్టి ఈ నారుమడి తయారవడానికి 25 నుంచి 30 రోజులు టైం పడుతుంది. ఈ 30 రోజుల్లో పచ్చి రొట్టె ఎరువులు, పచ్చి రొట్టె పంట, జనుము కానీ, జీలు కానీ, అలసంద కానీ, అనప కానీ, చిక్కుడు కానీ, మీకు ఏది పప్పు జాతి పంట విత్తనం మీకు ఏది అందుబాటులో ఉంటే ఆ పంటను మీ ప్రధాన పొలంలో వేసుకొని 4 రోజుల తర్వాత దీన్ని పిల్లలతో మళ్ళీ భూమిలో కలిసేట్టుగా చేసుకున్నట్టయితే ఆ టైంకి మనం ఏదైతే నారు పోసుకున్నామో నారు కూడా 20 రోజులు అవుతుంది కాబట్టి నారు తయారుగా ఉంటుంది. ఇది కుళ్ళిన వెంటనే ఈ నారు కనుక మనం మడిలో నాటుకున్నట్టయితే భూసారం పెరుగుతుంది. 1 ఎకరా పొలంలో పచ్చి రొట్టె ఏదో ఒక పంట వేసి దున్నినట్టయితే 40 ట్రాక్టర్ల పశువుల ఎరువు ఒకే ఎకరాల్లో వేస్తే ఎంత సత్తు వస్తుందో అంత సత్తు వస్తుంది. మనం 40 ట్రాక్టర్ల ఎరువు వేయాలంటే ఈ రోజులు సుమారుగా ఒక ట్రాక్టర్ 3,000 రూపాయలు, అంటే ₹1,00,000 పైన ఖర్చు వస్తుంది. ఆ పోషకాలను ఈ జనుము, జీలుగా ఈ పంటలతో మనం అందించవచ్చు. ఆ భూమికి అందించవచ్చు. కాబట్టి దీంట్లో రెండవ ఆలోచన లేకుండా వరి వేసుకునే రైతులు పచ్చి రొట్టె ఎరువులు వెంటనే మనము సమకూర్చుకోవాలి. డిపార్ట్మెంట్ తరఫున, వ్యవసాయ శాఖ తరఫున కూడా రెడీ చేస్తున్నారు. ఒక వారం లోపల అందుబాటులోకి వస్తాయి. రైతులు సొంతం ఉంటే సొంతం కానీ లేదా డిపార్ట్మెంట్ సబ్సిడీ ద్వారా తీసుకొని జనుము విత్తనాలు కూడా వేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. సార్, ఈ అన్నమయ్య జిల్లాకు సంబంధించి ఏ వెరైటీ అయితే బాగా అనుకూలంగా ఉంది సార్? వేరుశనగలో మన ప్రాంతంలో ఇప్పటి వరకు నారాయణి వెరైటీ ఎర్రగింజ రకము చాలా మంచి దిగుబడి వస్తూ ఉంది. వర్షాధారంగా అయితే 10 నుంచి 12 బస్తాలు, అంటే 480 కిలోలు ఎకరాకు అవుతా ఉంది. కొందరు ఎర్రగింజ కొంచెం చేదు నూనెకే పనికొస్తుంది, మనకి ఇంటికి కూడా కావాలి అనే ఉద్దేశంతో కదిగా A6 రకం కూడా వేస్తున్నారు. ఇది ఒక్క మూట ముందు కనుక నారాయణ కన్నా అది 10-12 మూటలు వచ్చేటైతే 8 నుంచి 10 మూటల వరకు వస్తూ ఉంది. ఈ 2 రకాలు మన జిల్లాలో ముఖ్యంగా 95% ఈ 2 రకాలే మన జిల్లాలో బాగా ప్రాచుర్యం ఉన్నాయి. ప్రభుత్వం కూడా ఈ రకాలనే సబ్సిడీ రూపంలో ఇస్తూ ఉన్నది. బాగా విత్తనాలు వేసే రకం కూడా ఇదే, రైతులు వేసే రకం. సార్, ఇప్పుడు వరి అయితే ఏ వెరైటీ మనకు అనుకూలంగా ఉంది? వరి వేసుకున్నట్టయితే ఇప్పుడు వెంటనే వేసుకునే రైతులు దీర్ఘకాలిక రకాలకు వెళ్ళాలి. అంటే రాబోయే వారం 10 రోజుల్లోనే నారు పోసుకునే రైతులు అయితే 4 ముందు నుంచి రైతులు వేసుకున్న రకము. ఇది 5 నెలల పంట కాబట్టి దీన్ని లేటుగా వెళ్ళేటైతే, అంటే ఆగస్టులో నారు ట్రాన్స్ప్లాంట్ చేసే రైతులకి ఇది పనికిరాదు. ఈ నెలలోనే నారు పోసుకొని జూన్, జూలై మొదటి వారంలోనే నారు నాటుకునే రైతులకైతే దీర్ఘకాలిక రకం మంచిది. లేదు మాకు అంత నీళ్లు లేవు, అంత లాంగ్ డ్యూరేషన్ వెరైటీ వేసుకోలేము అన్న వాళ్ళు 4 నెలల డ్యూరేషన్ ఉన్న రకాలు NLR 346 ఈ రకం కానీ RNR 15048 ఈ 2 రకాలు మన ప్రాంతంలో బాగా దిగుబడిస్తున్నాయి. 30 నుంచి 40 బస్తాల వరకు మనం జనుము, జీలుగా వేసి చేసినట్టయితే 40 బస్తాల వరకు దిగుబడి వస్తుంది. కాబట్టి ఇవి 4 నెలల డ్యూరేషన్ ఈ 2 రకాలు. నీళ్ళు తక్కువ ఉన్న వాళ్ళు లేదా ఆగస్టులో నాటుకోవచ్చు మనము అనుకుని లేట్ అవుతుంది అనుకున్న వాళ్ళు ఈ 2 రకాలు వేసుకోవచ్చు మన ప్రాంతంలో. సార్, మన ఇప్పుడు మసూరా అనేటువంటి వెరైటీలో ఏ టైప్ వాడాలంటారు? మసూరా అనేది ఈ సన్న రకానికి ఒక ప్రత్యామ్నాయ పేరు. ఇప్పుడు నేను చెప్పిన 3 రకాలు కూడా BPT 5204, దీన్ని సోనా మసూరా అంటారు, కర్నూలు సోనా, ఒక ప్రాంతంలో ఒక పేరు పిలుస్తున్నారు. సన్న రకాలను ఈ మసూరా అంటారు. అదేవిధంగా 4 నెలల డ్యూరేషన్ ఉన్న RNR 15048 కానీ, నెల్లూరు రకం కానీ, ఈ 3 కూడా సన్న రకాలే, మసూరా జాతికి చెందినవే. మనం ఇంట్లో తినదగ్గ పంటనే. కాబట్టి
ఈ మసూరా అనేది ప్రజలు వాడే సన్న రకానికి ఇంకో పేరు. దొడ్డు బియ్యం కాకుండా సన్న బియ్యాన్ని మసూరా బియ్యం అంటున్నారు. ఈ మూడు ఎంత ఉంటుంది సార్? మనకు బీపీటీలో అయితే 35 నుంచి 40 వస్తారు. బీపీటీలో మనకు చీడపీడలు ఎక్కువ ఉంటాయి, కానీ ఈ వంట వండిన తర్వాత క్వాలిటీ బాగుంటుంది బీపీటీలో అయితే. వేరే ఈ ఆర్ఎన్ఆర్ కానీ ఎన్ఎల్ఆర్ రకంలో 35 నుంచి 40 బస్తాలు, 42, 45 వరకు కూడా వచ్చే అవకాశం ఉంది. ఇది బీపీటీతో పోలిస్తే కొంచెం తక్కువ క్వాలిటీ ఉంటుంది. బీపీటీ అన్నిటికన్నా సమస్య కాబట్టి దిగుబడి 35 బస్తాల వరకు వస్తుంది. ఇప్పుడు నార్మల్ తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు నార్మల్లో మనం 1 ఎకరా పొలంలో మనం వరి నాటుకున్నట్టయితే 5 సెంట్ల భూమిలో నార్మల్ వేసుకోవాలి. ఇది ఒక గుర్తు అనమాట. అంటే మనం వేసే 30 కేజీల ఒడ్లు ఈ 5 సెంట్ల భూమిని ముందుగా రెడీ చేసుకొని ఈ 5 సెంట్ల భూమిని మనం తయారు చేసుకుని దుక్కిలో మనము పశువుల ఎరువు, అంటే ఈ 5 సెంట్ల భూమికి సరిపడా పశువుల ఎరువు, అంటే మహా అంటే ఒక 50 నుంచి 100 కేజీల పశువుల ఎరువు వేసుకోవాలి. అదేవిధంగా సూపర్ ఎస్ఎస్పి అనేది కానీ లేదా డిఏపి కానీ, ఎస్ఎస్పి అయితే ఈ 5 సెంట్లకు కానీ ఒక 20 కేజీలు, డిఏపి అయితే ఒక 10 నుంచి 15 కేజీలు, పొటాష్ 5 నుంచి 10 కేజీలు, ఒక 2 కేజీలు జింక్ వేసుకున్నట్టయితే జింక్ లోపం, ప్రధాన పొలంలో జింక్ లోపం రాకుండా ఉంటుంది. ఈ జాగ్రత్తలు చేసుకొని మనము నారుమడి తయారు చేసుకోవాలి. ఒకసారి నారుమడి తయారు చేసుకున్న తర్వాత చీడపీడలు రాకుండా ఈ 4-8 గుళికలు అనేటివి ఈ 5 సెంట్ల నారుమడికి గాను ఒక అర్ధ కిలో 4-8 గుళికలు కనుక దుక్కిలో వేసినట్టయితే ఈ నారు తయారయ్యేంత వరకు 30 రోజుల వరకు కూడా ఎటువంటి చీడపీడలు రాకుండా ఉంటాయి. సార్, చిరుధాన్యాల విషయానికి వస్తే ఏ వెరైటీలు వాడితే బాగుంటుంది? చిరుధాన్యాలు ఇప్పుడు దాంట్లో మన ఆహారంలో ఒక భాగం అయిపోయినాయి. ఎందుకంటే చాలా రకాల ఆరోగ్య సమస్యలకు చిరుధాన్యాలే సమాధానం కాబట్టి మనము దీని పంట విస్తీర్ణం కూడా పెరుగుతుంది. మన ప్రాంతంలో అన్నమయ్య జిల్లాలో ముఖ్యంగా రాగులు వేసే అలవాటు ఉంది. ముందు నుంచి కూడా రాగులు వేస్తున్నారు. రాగులు, రామసుందరి, మదనపల్లి ఈ ప్రాంతంలో బాగా విస్తీర్ణం పెరుగుతూ ఉంది. మన ప్రాంతానికి అనుకూలము. దిగుబడి కూడా 4 నుంచి 6 క్వింటాలు వర్షాధారంగానే వస్తూ ఉంది. రేటు కూడా బాగుంది. ఇప్పుడు కొందరు కొర్రలు కూడా వేస్తున్నారు. కొర్రలు కూడా బాగా తింటున్నారు కాబట్టి కొర్రల విస్తీర్ణం కూడా పెరుగుతుంది. మా డిపార్ట్మెంట్ తరఫున కూడా చిరుధాన్యాల సాగు చేసే రైతులకు రకరకాల స్కీమ్స్ ఉన్నాయి. ఎన్ఎఫ్ఎస్ఎం లింక్స్ అని ఈ స్కీమ్స్ కింద ప్రోత్సాహకాలు ఇవ్వడము, వారు వేసే ఎరువులకు కొంచెం రాయితీ ఇవ్వడము, ఆ విధంగా ఎవరికి ముందుకు వస్తారో వారికి ఒక క్లస్టర్ డెమో లాగా ఏర్పాటు చేయడము, ఈ యంత్రాలు చిరుధాన్యాలు పండించిన తర్వాత వాటి నుంచి బియ్యం తీసే యంత్రాలకు సబ్సిడీ ఇవ్వడము, ఇలాంటివి ఎన్ఎస్ఎస్ఎల్ స్కీమ్ మీద చేపడుతున్నాము. ఎక్కువైతే రాగులు, కొర్రలు మన ప్రాంతంలో ఉన్నాయి. సార్, ఇప్పుడు ఆరుతడి పంటలుగా ఏమి వేసుకుంటే బాగుంటుంది? ఎవరికైతే నీటి సౌకర్యం ఉందో వారు ఆరుతడి పంటలుగా ఈ సంవత్సరము మొక్కజొన్న బాగా విస్తీర్ణం పెరుగుతాను. ప్రతి సంవత్సరం మొక్కజొన్న లాభదాయకంగా ఉండడంతో మొక్కజొన్న పంట బాగా విస్తీర్ణం పెరుగుతుంది. ముఖ్యంగా పీటీఎం, బి కొత్తకోట ఈ మండలాల్లో దక్షిణాంధ్రలోనే ఈ సంవత్సరము 1000 నుంచి 1200 హెక్టార్లు విస్తీర్ణం పెరిగింది. మొక్కజొన్న పంట బాగా లాభదాయకంగా ఉంది కాబట్టి రైతులు తెచ్చుకుంటూ పోతున్నారు. మార్కెటింగ్ కూడా బాగుంది. ఒక 4 టన్నులు ఇవ్వగలిగితే మొక్కజొన్న మనకు మంచి ఆదాయం వస్తుంది. రెండవ పంట ఇప్పుడు కందికి ప్రభుత్వం మద్దతు ధర చాలా బాగుంది. 7,500 రూపాయలు క్వింటాల్కి. మనం ఎంతసేపు టమోటో అవి వేస్తున్నాము. ఒకసారి పంట రేటు ఉంటే ఆదాయం వస్తూ ఉంది, రేటు లేని పక్షంలో ఆదాయం రావడం లేదు. కందికి అలా కాదు. ఎప్పుడు కానీ గవర్నమెంట్ మద్దతు ధర 7,500 కాబట్టి దీన్ని మనము ధైర్యంగా సాగు చేయొచ్చు. మన ప్రాంతంలో కంది అంతర పంటగా మాత్రమే వేసే అలవాటు రైతులకు ఉంది. రైతులు ఆ ఆలోచన నుంచి బయటకు వచ్చి దీన్ని పూర్తిగా కంది మాత్రమే వేయడము, 5 అడుగులు ఒకసారి వేసుకొని డ్రిప్ కింద ఇంకా నీటి సౌకర్యం ఉన్న వాళ్ళు డ్రిప్ కింద కనుక కంది వేయగలిగితే ఎకరాకు 20 క్వింటాలు అవుతుంది. ఎకరాకు 20 క్వింటాలు అంటే
7,500తో 1,50,000 రూపాయలు ఆదాయం వస్తుంది. మేము గతంలో చూడడం జరిగింది. ఖర్చు మహా అంటే ఒక 15 నుంచి 20 వేలతో పెద్దగా ఖర్చు రాదు కాబట్టి కందిని జట్టు కింద నీటి వస్తున్న భూమిలో వేసినట్టయితే ఎకరాకు 20 క్వింటాలు గ్యారంటీగా తీయచ్చు. 1,00,000 రూపాయలు నికరంగా రైతు గురించుకోవచ్చు తెలియజేస్తుంది. సార్ ఇప్పుడు రైతులు వ్యవసాయం మీద ఆసక్తి పెరగాలంటే మరి పెట్టుబడి ఖర్చు తగ్గాలి, దిగుబడులు ఎక్కువగా రావాలి అంటే ఏ విధంగా